టీడీపీ గెలుపులో కృషి చేయాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. 47వ డివిజన్ నుంచి ఇంతియాజ్ గారు ఇప్పుడే మాట్లాడారు. చేసుకుంటూ ఆయన మధ్య ఏదైనా కలవడం అదేవిధంగా సీఎం గురించి ప్రత్యేకంగా కూడా మాట్లాడారు. మీకు ఈ విషయాన్ని ఒకసారి తెలియజేద్దామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. విశ్వరామ తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా కలుసుకోవడం జరిగింది. కానీ నా వరకు అయితే సీనియర్ నాయకులు, ఎక్స్ కార్పొరేటర్లు, అదేవిధంగా జనసేన ఆయన చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన చాలా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. నేను ఈ మధ్య కాలంలో కానీ గతంలో కానీ సార్ చూసి చాలా చాలా నేర్చుకున్నాను. పార్టీ కండవాడేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కందుకూరు జనార్దన్ ఆచారి, పొందూరు విజయ్ కుమార్ ఆచారి, పెంచు లక్ష్మణ్. లేట్ అయిపోద్ది పార్టీ కండువా కప్పుకున్నాం. కామనూరు సుబ్రహ్మణ్యం ఆచారి, పొందూరు విజయ్ కుమార్ ఆచారి, కామనూరు పూర్ణమల్లి బాలచంద్రాచారి, రాజేష్ కందుకూరు రాజేష్ ఆచారి, కాపులూరు సుబ్రహ్మణ్యం ఆచారి. నేను పేరు పిలుస్తున్నా అందరూ. సత్తూరు శ్రీనివాసరాచారి, భోజమంత్రి లోకేశ్వరాచారి, ధర్మపురి భార్గవ్, పాలూరు సురేష్ ఆచారి, సత్సమంగళం సతీష్ ఆచారి, పొందూరు చంచుకుమార్ ఆచారి, గుమ్మడిపూడి సురేష్ ఆచారి, తూపిలి రాధాకృష్ణ ఆచారి, పనమాల శ్రీహరాచారి, అబ్దుల్ ఖాదర్, ఎస్కే మోయన్, ఎస్కే షబీర్, కోడి ఇందాకే చెప్పాను. షబీర్, ఆసియా, ముంతాజ్ బేగం, రబియా, సుల్తాన్, అక్షర్, గౌస్ బాషా, సాదత్ అల్లాహ్, మాలాటి రత్నయాచారి, మాలాటి వేణాచారి, గౌరవనీయులు పొంగూరు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో మన చెంగన్న చాలా మంది తెలుగుదేశం పార్టీ ఇక్కడ కలవటం, విశ్వబ్రాహ్మణులందరూ ఈరోజు యాక్చువల్గా ఈరోజు అత్యధిక సంఖ్యలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. మీకు అందరూ తెలుసు, 2014 నుంచి 19 దాకా నేను మంత్రిగా ఉన్నాను. అయితే అంతకుముందు 1993 నుంచి 2014 దాకా తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత నన్ను డైరెక్ట్గా క్యాబినెట్లో తీసుకోవటం, మున్సిపల్ శాఖ మంత్రిగా అమరావతి రాజధాని మంత్రిగా ఇచ్చారు. అయితే నేను 2014లో ఎవరిని ఓట్లు అడగలేదు, ఎక్కడా కంటెస్ట్ చేయాల. కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక పేద కుటుంబంలో మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్, ఆయన చదివింది 8వ తరగతి, మా అమ్మ 7 ముద్ర, ఆమె చదువుకోవాలి. ఆయన వాళ్ళ కష్టపడి చదివించింది. చదివితే ఒక పేద కుటుంబం నుంచి ఈరోజు
భారతదేశంలో 25 రాష్ట్రాల్లో ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 50,000 మంది ఉద్యోగస్తులు ప్రతి నెల టీడీఎస్ పిఎఫ్ కట్టి 1వ తేదీ జీతాలు తీసుకుంటున్నారు. అంటే 50,000 కుటుంబాలు ఈరోజు డైరెక్ట్ గా, మళ్ళా సెక్యూరిటీ గార్డు కాంట్రాక్ట్ లో 50,000 మంది, 1,00,000 మంది ఈరోజు నారాయణ గ్రూప్ లో ఎవ్రీ మంత్ యాక్చువల్ గా జీతాలు తీసుకుంటూ ఈరోజు 1,00,000 కుటుంబాలు వదులుతున్నాయి. ఇలా ఒక పేద కుటుంబం నుంచి పెరిగి ఒక ఉన్నత స్థాయికి పోయాను. నెల్లూరులో పుట్టి పెరిగాను కాబట్టి నెల్లూరుకి ఏదైనా చేయాలా అనే ఉద్దేశంతో అనేక పథకాలు నెల్లూరు తెచ్చాను. ఆ పథకాలు తేవడానికి కూడా కారణం ఏంటంటే, నేను అమరావతి రాజధాని నిర్మించడానికి అనేక దేశ విదేశాలు తిరిగాము. ముఖ్యమంత్రి గారు చైనా, రష్యా, జపాన్, సింగపూర్, మలేషియా, అబుదాబి, అష్కాబాద్, ఇలా అనేక దేశ విదేశాలు చేశారు. అక్కడ ఉంటే స్టడీ చేశారు. సిటీస్ ఎలా ఉంటాయి, పేదలకు ఎలా చేశారు, పేదలకు ఇల్లు ఎలా కట్టారు, రోడ్డు ఎలా ఉంటాయి, డ్రైన్స్ ఎలా ఉంటాయి. నేను మున్సిపల్ శాఖ మంత్రిగా అవన్నీ స్టడీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, నాన్న రాజధాని కట్టేశాక నీకు ఇస్తున్నాను, ప్రపంచంలో టాప్ 5లో ఒక రాజధాని కట్టమన్నారు. నిజంగా కానీ ఈ సెకండ్ టర్మ్ వచ్చింటే అది ప్రపంచంలో టాప్ 5లో అయ్యేది. అది టూరిస్ట్ ప్లేస్. నాకు ఒకటే చెప్పారు, సంవత్సరంలో 40 రోజులే మన అసెంబ్లీ వాడేది. 40 రోజులే సంవత్సరం, 40 మిగతా రోజులంతా ఖాళీ. మిగతా రోజులంతా అది టూరిస్ట్ ప్లేస్ కావాలి అనే విధంగా యాక్చువల్గా ఆదేశించారు. అంతే డిజైన్ చేశాం. సరే, దురదృష్టం డిలే అయిపోయింది. మళ్ళీ ఇల్లే నెల్లూరు సిటీలో ఉన్న ప్రతి పేదవాడు, ఇల్లు లేని పేదవాడు నేనే పిలిచిస్తాను. ఈసారి నేనే అధికారులు చెప్పి డోర్ టు డోర్ ఆల్రెడీ డేటా నా దగ్గర తీసుకున్నాను. ఇంకా చేసి ఖచ్చితంగా చేసి ఏదైతే 2014 నుంచి 19 దాకా కలగాలని చేస్తారని అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను. తీసుకుంటాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.